మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. శాశ్వతముగా నా పాప రుణము చెల్లించి వేసెను, నా పాపమంత కడిగి వేసెను. కలువరిపైన ఆ రోజు ఆ సిలువలో నా ప్రభువు, కలువరిపైన ఆ రోజు ఆ సిలువలో నా ప్రభువు, శాశ్వతముగా నా పాప రుణము శాశ్వతముగా నా పాప రుణము చెల్లించి వేసెను, నా పాపమంత కడిగి వేసెను. కలువరిపైన ఆ రోజు ఆ సిలువలో నా ప్రభువు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 118వ రోజు, ఏప్రిల్ 28వ తేదీ. అంశము: మీ జీవితాలను సరిదిద్దుకోండి, శుద్ధి చేసుకోండి, మీ అప్పులను తీర్చుకోండి. ఈ అంశము కొరకు వాక్య భాగాలను చదువుదాం. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. సామెతలు 22వ అధ్యాయము 7వ వచనము. ఇందుకే గదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలను వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఎవనికి అచ్చి ఉండవద్దు. రోమ 13వ అధ్యాయము 7వ వచనము. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు. కీర్తన 37వ అధ్యాయము 21వ వచనము. ఈ అంశము కొరకు కూర్చబడిన వర్తమాన భాగాలను చదువుదాం. మీ జీవితాలను సరిదిద్దుకోండి, శుద్ధి చేసుకోండి, మీ అప్పులను తీర్చుకోండి, ఎవరికి అప్పు ఉండవద్దు అని యేసు చెప్పాడు. ఇప్పుడు నా భావం ఏమిటంటే, మీ ఇంటి అద్దె మరియు మీరు తీర్చాల్సిన మొదలైన వాటన్నిటిని మీరు తీర్చండి. మీ చేతుల్లో ఉన్న చిక్కులన్నింటినీ వదిలించుకోండి, ప్రతి దానిని సరిచేసుకోండి, సిద్ధపడి ఉండండి, సిద్ధం చేసుకోండి, గుర్తుంచుకోండి, ప్రభువు నామంలో ఏదో జరగనయ్యున్నది, దానిని ఎరుగదు అని వర్తమాన భాగం నుంచి. ఇప్పుడు ఇక్కడ అవి ఉండటాన్ని చూస్తున్నాను. గత వారం నేను వర్తమానంలో ఏదైతే చెప్పానో దానిపై చాలా అభ్యర్థనలు వచ్చాయి. నేను ఆ ప్రసంగానికి ఏ పేరు పెట్టానో నాకిప్పుడు గుర్తులేదు. కానీ నేను మీ అప్పులను తీర్చుకోవడం గురించి మాత్రం చెప్పాను. మరియు మీకు తెలుసా, మీరు ఏమి చెప్పినా చాలామంది దానిని తప్పుగా అర్థం చేసుకుంటారు. అది వారు తప్పుగా అర్థం చేసుకోవాలని కాదు, కానీ మీరు దానిని తప్పుగా అర్థం చేసుకుంటారు.
ఇప్పుడు ఎవరో అడిగారు, మేము కారు కొనాలా లేదా నేను ఏమి చేయాలి? ఎవరికీ ఏమీ అచ్చి ఉండవద్దు అని చెప్పినది అది కాదు. అది మీరు తీర్చవలసిన మీ పాత అప్పుల దీర్ఘకాల బాకీలను తీర్చుకోండి. ఎగ్గొట్టొద్దు. అది ఎవరికి ఏమీ అప్పు ఉండవద్దు. మనము అద్దె కట్టాలి, మన యొక్క టెలిఫోన్ బిల్లులు చెల్లించాలి, మరియు మిగతావి కూడా తీర్చాలి. మనము ఆ అప్పులు పడతాము మరియు వాటిని తీరుస్తాము. కానీ మీరు తీర్చకుండా ఉంటున్న ఒక పాత మొండి ఖాతా అప్పు ఉంటుంది. దానిని మీరు తప్పక తీర్చుకోండి. చూసారా, ఇప్పుడు దీర్ఘకాలపు అప్పుల కుప్పలను మీ మీద వేసుకోకండి. నేను నా చిన్నతనంలో ఒకసారి జబ్బు పడినప్పుడు నాకు గుర్తు ఉంది. నేను హాస్పిటల్ నుండి దాదాపు $2000 అప్పుతో బయటికి వచ్చాను. మరియు ఇక్కడ ఒకప్పుడు ఒక మెడికల్ షాపు ఉండేది, శ్రీ స్వానిగర్. నేను అతనికి $300 లేదా $400 అప్పు పడ్డాను. అది మందుల బిల్లు. అతనికి నేను ఎవరో కూడా తెలియదు. మరియు ఆ వ్యక్తి, నేను అతని దగ్గరికి వెళ్ళాను. నాకు అతడు తెలియదు. అడిగిన వెంటనే అతను ఎలాగైనా సరే దాన్ని పంపేవాడు. పంపడానికి ఎప్పుడూ నిరాకరించలేదు. నేను అతని దగ్గరికి వెళ్ళి, నేను మీకు అప్పు ఉన్నాను అని అన్నాను. నేను అనుకుంటున్నాను, స్వానిగర్, అది కోర్ట్ అవెన్యూ మరియు స్ప్రింగ్ దగ్గర ఉన్న శ్రీ మేసన్, మరియు నేను మీకు అప్పు ఉన్నాను. మరియు నేను ఇంకా చాలా బలహీనంగా ఉన్నాను. కానీ నేను పనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నేను మీకు చెల్లించలేకపోతే అది మంచిది కాదు. నేను క్రైస్తవుడిగా ఉండలేను. నేను అప్పుడే క్రైస్తవుడిని అయ్యాను. నేను ముందుగా శ్రీ మేసన్ దేవునికి నా విధిగా నేను ఆయనకు నా దశమ భాగాన్ని చెల్లించవలసి ఉంది. నేను ముందుగా ఆయనకు నా దశమ భాగాన్ని చెల్లించాలనుకుంటున్నాను అని అన్నాను. మరియు నేను ఆ తదుపరి నా విధి నా అప్పులు తీర్చుకోవడం అని అన్నాను. క్రీస్తు తన స్వంత వాక్యంలో ప్రత్యక్షమాయను అనే వర్తమాన భాగం నుండి. బోర అనగా సువార్త, శుభవార్త. మీరింకా ఏ మాత్రం బందీలు కారు. మీరు పాపంలో జీవించవలసిన అవసరం లేదు. మీరు ఇంటికి వెళ్ళి స్వేచ్ఛగా ఉండవచ్చు. మీకు ఏ అప్పులు ఇక ఎంత మాత్రము లేవు. మృగం యొక్క ముద్ర అని వర్తమాన భాగం నుంచి. కొంతమంది జనులు చర్చికి వెళ్ళడం, తాము క్రైస్తవులమని చెప్పుకోవడం, తరువాత బయటికి వెళ్ళి అన్ని రకాలుగా జీవితాన్ని జీవించడం మరియు వారి అప్పులను తీర్చుకొనకపోవడం, ఎగ్గొట్టడం, మరియు వారు తమ పొరుగువారితో తప్పుగా వ్యవహరించటం, అలాగే గొడవ పడటం మరియు తగాదాలాడటం, పోరాడటం లాంటివి చేయుట మనం చూసినప్పుడు అది దేన్ని చూపిస్తుంది? దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడం అని వర్తమాన భాగం నుంచి సేకరించబడినది. మరియు నేను పని చేయుచుంటిని, అప్పులను తీర్చడానికి ప్రయత్నిస్తున్నాను, నా జీవిత కథ అనే వర్తమాన భాగం నుంచి. వివిధ వర్తమాన భాగాల నుంచి సేకరింపబడి కూర్చోబడిన అంశం కొరకు దేవుని ఉన్నతమైన గణనామానికి మహిమ కలుగునుగాక. ఈ అంశంలో దాగి ఉన్న కొంత సారాంశాన్ని దేవుడు మనకి విరిచి క్లుప్తంగా వివరించునుగాక. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం 1 రాజులు 1-2 అధ్యాయములు మరియు లోక 20వ అధ్యాయము. మహా గొప్ప దేవుడును మన పాప రుణమును పూర్తిగా చెల్లించి వేసిన మన యేసయ్యకు మన 2 చేతులు పైకెత్తి ఆయన ఉన్నతమైన గణనామాన్ని మహిమపరుద్దాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజు కొరకు మనకిచ్చిన ఈ గొప్ప అంశము కొరకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుడు మన పట్ల ఎంతో ప్రేమను కలిగి ఆయన శాశ్వతముగా మన రుణములను చెల్లించి వేశాడు. మనము చెల్లించాల్సిన ఆ రుణములన్నీ ఆయనే సిలువలో మూల్యము చెల్లించాడు. కుమారుడిగా వచ్చి మన పాప రుణములను చెల్లించి మనలను స్వతంత్రులుగా చేశాడు.
కుమారుడు విడిపించిన వాడు నిజముగా స్వతంత్రుడని వాక్యము చెప్తూ ఉన్నది. ఆయన ఎల్లప్పుడూ సత్యవంతుడై ఉండి, ఆయన ఎల్లప్పుడూ యథార్థవంతుడై ఉండి, ఆయన మనలను కూడా యథార్థవంతులుగా చేయాలని, నీతిమంతులుగా తీర్చిదిద్దాలని, ఆయన ఎల్లప్పుడూ మనలను సరిచేసే గొప్ప దేవుడు. ఆయన మన పట్ల ఎల్లప్పుడూ బాధ్యత కలిగిన గొప్ప దేవుడు. ఈ అంశంలో మనం చదువుకున్నాం. మీ జీవితాలను సరిదిద్దుకోండి, శుద్ధి చేసుకోండి, మీ అప్పులను తీర్చుకోండి, ఎవరికి అప్పు ఉండవద్దు, ఎవరికి బాకీ పడవద్దు అనే గొప్ప అంశాన్ని దేవుడు మనకిచ్చాడు. నిజంగా ప్రియ సోదరులారా, మనం ఎల్లప్పుడూ యథార్థవంతులుగా జీవిస్తూ మన జీవితాలను ఎల్లప్పుడూ వాక్యంతో సరిచేసుకుంటూ మనలను మనం నిజ క్రైస్తవులుగా యథార్థపరులముగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, మీరు ఎవరికి బాకీ పడవద్దు, ఎవరికి అచ్చి ఉండవద్దు, మీ చేతుల్లో ఉన్న చిక్కులన్నింటినీ వదిలించుకోండి, మిమ్మలను మీరు సరిదిద్దుకొని సిద్ధముగా ఉండండి. ప్రభు నామములో ఏదో జరగనయ్యున్నదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం మనల్ని ఎల్లప్పుడూ సరిచేస్తూ మనలో ఉన్న ప్రతి పాపాన్ని, దేవునికి ఇష్టము కాని ప్రతి విషయాన్ని మనలో నుండి తీసివేస్తూ దేవుని కొరకు ఎల్లప్పుడూ సిద్ధపరిచేదిగా ఉన్నది. నిజంగా ప్రియ సోదరులారా, మనం క్రీస్తు కొరకు యథార్థంగా జీవిస్తూ ఉన్నట్లయితే మన జీవితం పూర్తిగా వాక్యమునకు సరిపోవాల్సి ఉన్నది. మన జీవిత విధానం అనేక మందికి యోగ్యకరముగా ఉండాల్సి ఉన్నది. ప్రియ సోదరులారా, ఈ అంశంలో పొందుపరిచిన కొన్ని విషయాలను మరొకసారి మనం క్లియర్గా తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. మనం ఈ లోకంలో బ్రతకడానికి, ఈ మానవ జీవితంలో, మన జీవిత యాత్రలో మనం అనేక రకాలుగా ఇబ్బందుల్లో పడి, అనేక నష్టాల్లో పడి, అనేక సార్లు మనం అప్పుల బారిన పడుతుంటాం. కొన్ని అనారోగ్య కారణాల వల్ల, కొన్ని నష్టాల వల్ల, కొన్ని సమస్యల వల్ల మనము ఏదో ఒక కారణం చేత అప్పుల బారిన పడుతూ ఉంటాం. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నేను నా చిన్నతనంలో ఒకసారి జబ్బు పడినప్పుడు నాకు గుర్తు ఉంది. నేను దాదాపు హాస్పిటల్ నుండి $2,000 అప్పుతో బయటకు వచ్చాను. నిజంగా ప్రియ సోదరి సోదరులారా, మన ప్రవక్త గారు నిజంగా ఆయన ఎన్నో కష్టాలు పడుతూ సంసారాన్ని ఎదటానికి, తన పిల్లలను భార్యను పోషించుకోవడానికి ఆయన ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ, ఎంతో కష్టపడుతూ, చాలీ చాలని జీతాలతో, చాలీ చాలని రాబడితో ఆయన ఎన్నో ఇబ్బందులు పడుతూ జీవితాన్ని ముందుకు సాగించినట్టుగా మనం చూసాము. ప్రియ సోదరులారా, ఆయన జీవితంలో ఎన్నో సమస్యలు, తన భార్య హోప్ అనారోగ్యం గురించి, ఆయన చేసిన అప్పులను ఆయన యథార్థంగా చెల్లించుట కొరకు, తన భార్య చనిపోయి హృదయంలో ఎంతో వేదన ఉన్నప్పటికీ ఆ బాధనంతా తన హృదయంలో పెట్టుకుని ఎంతో వేదన భరితుడై ఆ అప్పులను చెల్లించడానికి ఎంతో కష్టపడినవాడు. ఈ కాలానికి మనకు ఆయన ఎంతో మాదిరిగా ఉన్నాడు. వాక్యము ఎల్లప్పుడూ అందరిలోనూ ఒకే రీతిగా పనిచేసుకుంటూ వచ్చింది. ఒకరోజు మన ప్రభు అన్నారు, యేసు ప్రభును తప్పు పట్టాలని ఆ పరిసయ్యులందరూ వచ్చి ఆయనను అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. ప్రియ సోదరులారా, ఆయన కూడా ఎవరికి అచ్చి ఉండలేదు, ఎవరికి రుణపడి ఉండలేదు. ఆయన ఎవరివి వారికి చెల్లించమని, శుద్ధ హృదయాలతో ఉండమని బోధించినట్టుగా మనం కూడా చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఈ కాలానికి వచ్చిన మన ప్రవక్త మనకు గొప్ప మాదిరి అయి ఉన్నాడు. ఆయన్ని ఎల్లప్పుడూ చూస్తూ, ఆయన తెచ్చిన గొప్ప వర్తమానాన్ని వెంబడిస్తూ మన జీవితాలను పూర్తిగా సరిదిద్దుకుంటూ మనం శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రవక్త అన్నాడు, ఎవరికైతే అప్పు చెల్లించాల్సి ఉందో ఆ మెడికల్ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. అతడు అన్నాడు, అయ్యా, నేను మీకు అప్పు ఉన్నాను అనుకుంటున్నాను. నేను ఇంకా చాలా బలహీనంగా ఉన్నాను, కానీ నేను పనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. నిజంగా చూసారా ప్రియ సోదరులారా, ప్రవక్త తన అప్పు విషయంలో ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు.
ఈరోజు మనము అప్పులు చెల్లించాల్సిన విషయంలో నిలబడి సమాధానం చెప్పాల్సి ఉంది. ఏదో ఒక కారణం చేత మనం అప్పు పడి ఉండొచ్చు. అయితే మనం ఆ అప్పులను ఎగ్గొట్టొద్దు కానీ మనం వాటిని పూర్తిగా చెల్లించేవారముగా మనం ఎల్లప్పుడూ ప్రార్థించుకుంటూ ప్రభువు సహాయాన్ని తీసుకుంటూ ఆ అప్పు ఇచ్చిన వారితో సమాధాన పడుతూ కొంత సమయాన్ని ఇవ్వమని ప్రాధేయపడి మనలను మనం పూర్తిగా సరిదిద్దుకుంటూ మనము పూర్తిగా ఆ అప్పును చెల్లించవలసిన వారమై ఉన్నాం. నిజంగా ప్రవక్త జీవితమే మన జీవితానికి గొప్ప మాదిరి అయి ఉన్నది. ఆయన అంటున్నాడు, నేను దేవునికి రుణపడి ఉండలేను, నేను ఆయనకు నా దశమ భాగాన్ని చెల్లించవలసి ఉన్నది. నేను ముందుగా నా దశమ భాగాన్ని ఆయనకు చెల్లించాలనుకుంటున్నాను. ఆ తదుపరి నా విధి నా అప్పులను తీర్చుకోవడం. ప్రియ సోదరులారా, ఈరోజు కూడా మనం అనేక సందర్భాల్లో దేవునికి అప్పు పడుతూ ఉంటాం. దేవునికి ఇవ్వాల్సిన భాగాలను మనం నొక్కిపెట్టి మన జీవితాల్లో ఎన్నో శాపాలను కొందించుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నేను మొదటిగా నా దశమ భాగాలను చెల్లించాల్సి ఉంది. ఆ తదుపరి నా విధి నా అప్పులను చెల్లించడం. నిశ్చయంగా మనం కూడా అలానే ఉందాం ప్రియ సోదరులారా. నిశ్చయంగా అదే విధంగా మనము దేవునికి ఇవ్వాల్సినవి పూర్తిగా చెల్లిస్తూ దేవునిపైన భారం వేసుకుంటూ ఆయన సహాయాన్ని తీసుకుంటూ మనం ఎవరికైతే అప్పు పడ్డామో వారితో సమాధానంగా ముందుకు వెళుతూ మనము అప్పులను పూర్తిగా చెల్లించి వేద్దాం. మనం స్వతంత్రులుగా జీవిద్దాం. ప్రవక్త అంటున్నాడు, మీరు ఎవరికి అప్పు ఉండవద్దు, మీరు ఎవరికి అచ్చి ఉండవద్దు. మీకు ఉన్న ఆ పాత మొండి బాకీలను తీర్చివేయండి, వాటిని ఎగ్గొట్టొద్దని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నిజంగా ప్రియ సోదరులారా, మన భారాలను పూర్తిగా యేసుపై మోపి మన సమస్త భారాలను ఆయనపై మోపి మనము స్వతంత్రులుగా జీవిద్దాం. ఆయన అన్నాడు, మీ సమస్త భారాలను నా మీద వేయండి, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు గొప్ప దేవుడు. ప్రియ సోదరులారా, మనం ఏ కారణం చేతనైనను మన జీవితం నష్టాల బారిన పడి అప్పు అయినప్పటికీ ప్రభువే మనకు గొప్ప సహాయకుడిగా ఉండి మనల్ని ముందుకు నడిపించేవాడు. మన పాప రుణాన్ని ఆయన తీసినవాడు కనుక ఈరోజు మనకున్న భారాలను, మన అప్పులను, మనకున్న విశ్వాసం చెప్పున మన భారాలను పూర్తిగా తొలగించే దేవుడిగా నేటికి ఆయన ఉన్నాడు. ఆయన ఎన్నడూ మారని దేవుడు. ఇక్కడ మనం చదువుకున్నాం, మీరు ఇంకా ఎంత మాత్రం బందీలు కారు, మీరు పాపంలో జీవించాల్సిన అవసరం లేదు, మీరు ఇంటికి స్వేచ్ఛగా వెళ్ళవచ్చును. అవును ప్రియ సోదరులారా, ఆయన మన పాప రుణమును మనం బందీలుగా ఉన్నప్పుడు ఆయనే మనలను స్వతంత్రులుగా చేశాడు. మనం చెల్లించాల్సిన మన పూర్తి మూల్యాన్ని, మన రుణాన్ని ఆయనే చెల్లించి వేశాడు. ఈరోజు మనం స్వతంత్రులుగా ఉన్నాం. మనం ఇంకా పాపమనే దాస్యంలో ఉండవలసిన అవసరం లేదు. ఆయన మనల్ని స్వతంత్రుడిగా చేశాడు. ఆ శిలువ మ్రాను పైన, ఆ కలవరి వృక్షంలో ఆయన మన కొరకు వెల చెల్లించి మన రుణాలను ఆయన తీర్చివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త అంటున్నాడు, మీకు ఏ అప్పు లేక ఎంత మాత్రం వద్దు. అవును ప్రియ సోదరులరా, మనం అనేక సార్లు దేవుని వైపు చూడకుండా, దేవుని చిత్తాన్ని కనిపెట్టకుండా, దేవునిపై భారాన్ని వేయకుండా మనం మనుషుల వైపు చూస్తూ, ఎవరైనా ఏదైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తూ మనం మరికొన్ని కొత్త అప్పుల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ప్రవక్త అంటున్నాడు, మీకు ఏ అప్పు లేక ఎంత మాత్రం వద్దు. క్రీస్తు వైపు చూడండి. సమస్తాన్ని ఆయనే చక్కబెట్టువాడు, సమస్తానికి ఆయనే బాధ్యత వహించేవాడు. మనం విశ్వసిస్తే నిశ్చయంగా ఆయన మన పట్ల గొప్ప కార్యాలు జరిగించే గొప్ప దేవుడిగా ఉన్నాడు. చివరికి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, కొంతమంది జనులు చర్చికి వెళ్ళడం, తాము క్రైస్తవులమని చెప్పుకోవడం, తరువాత బయటికి వెళ్ళి అన్ని రకాలుగా జీవితాన్ని జీవించడం, వారి అప్పులను తీర్చుకొనకపోవడం, తమ పొరుగువారితో తప్పుగా వ్యవహరించడం, గొడవ పడటం, తగాదాలు ఆడటం, పోరాడటం వంటివి చేసినప్పుడు నిజంగా ప్రియ సోదరులరా, దాన్ని బట్టి దేవుడు ఎంతో అవమానపరచబడుతూ ఉన్నాడు. క్రైస్తవులమని చెప్పుకునే మనము మన యొక్క చెడ్డ ప్రవర్తన వలన దేవుని నామానికి అవమానం తెస్తూ ఉన్నాం. మనము నిశ్చయముగా మన అప్పులను తీర్చవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ మనం పరిస్థితులు అనుకూలించక తీర్చలేని పక్షంలో ప్రవక్త ఏ విధముగా అయితే అప్పు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, నేను అప్పు తీర్చడానికి ప్రయత్నిస్తున్నాను, నేను ఇంకా చాలా బలహీనంగా ఉన్నాను, కాబట్టి నాకు కొంత సమయం ఇవ్వండి,
నేను పనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నానని ఎలా అయితే చెప్పాడో, ఈరోజు మనము కూడా మన పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి మనము రుణపడిన వారితో సమాధానముగా వ్యవహరిస్తూ కొంత సమయాన్ని అడిగి ప్రార్థనాపూర్వకంగా మనం ఎంతో సిద్ధపడుతూ మనం అప్పు తీర్చడానికి ఎంతో ప్రయత్నించవలసిన వారమై ఉన్నాం. అప్పును ఎగ్గొట్టడానికి ఏ మాత్రము ప్రయత్నించవద్దు. అది దేవుని నామానికి ఎంత మాత్రము మహిమ కాదు. అందుకొరకు మనం ఎల్లప్పుడూ మన అప్పులను తీర్చడానికి మనం ప్రయత్నించవలసిన వారమై ఉన్నాం. మనం ఈ లోకంలో అప్పుపడి ఉంటే మనం నిశ్చయంగా పరలోక రాజ్యానికి వారసులముగా అవ్వలేం ప్రియ సోదరులారా. అందుకే మన భారాన్ని క్రీస్తుపై మోపి ప్రభువు నుండి మనం సహాయం తీసుకుని మన హృదయాలను శుద్ధి చేసుకుంటూ మన అప్పులను పూర్తిగా చెల్లించి వేద్దాం. మన రుణములను పూర్తిగా తీర్చివేద్దాం. మన పాప రుణమును తీర్చివేసిన గొప్ప దేవుడు నేటికి మనతోనే ఉన్నాడు. మన జీవితాన్ని పూర్తిగా ఎరిగిన దేవుడు, మనలో ఉన్న ప్రతి భారాన్ని ఎరిగిన దేవుడు, మన అవసరాన్ని ఎరిగిన దేవుడు. మనం పూర్తిగా ఆయన వైపు చూసి ఆయనపై మనం మన ఆశలను పెట్టుకున్నప్పుడు, మన భారాలను ఆయనపై మోపుకున్నప్పుడు నిశ్చయంగా ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఉన్నాడు. కనుక ప్రియ సోదరులారా, ఈ అంశమును బట్టి మనం భక్తిహీనులుగా ఉండకుండా యథార్థపరులుగా జీవిస్తూ క్రీస్తు నామానికి మహిమ తెచ్చేవారంగా ఉంటూ మనం పూర్తిగా మన హృదయాలను సిద్ధపరచుకుంటూ శుద్ధి చేసుకుంటూ ఎత్తబాటు కొరకు సిద్ధపడుతూ మనం ఈ లోకంలో ప్రతి ఒక్క అప్పును తీర్చివేద్దాం. మనం స్వతంత్రులుగా జీవిద్దాం. ఎవరికి అచ్చి ఉండకుండా, ఎవరికి రుణము ఉండకుండా మనం క్రీస్తులో స్వతంత్రులమై మనం ఈ లోకంలో స్వతంత్రులుగా జీవిద్దాం. క్రీస్తు కొరకు యథార్థముగా బతుకుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల మెండుగా ఉంచునుగాక. అంతం వరకు మనం స్థిరముగా ఉండి యథార్థతతో ముందుకు సాగేవారంగా మనం ఉందుముగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన గణనామానికి మహిమకరంగా జీవిస్తూ అనేక మందిని దేవుని వైపు తిప్పండి. దేవుని సువార్తను అనేక మందికి పంచండి. దేవుని నుండి మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. విశ్వాసమునకు కర్తయైన దేవుని నీ నమ్ముము. ప్రతి భారము నుండి విమోచన దయచేయును. విశ్వాసమునకు కర్తయైన దేవుని నీ నమ్ముము. ప్రతి భారము నుండి విమోచన దయచేయును. నీ నమ్మిక చెప్పున నీకు కార్యము జరిగించి నడిపించును. నీ నమ్మిక చెప్పున నీకు కార్యము జరిగించి నడిపించును. నమ్ముట నీ వలనైతే సమస్తము